ఇది దాదాపు 2 సంవత్సరాలు నుంచి కేసు నడుస్తూ ఉంది. ఈ కేసులో చాలామందిని అరెస్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఛార్జ్ షీట్ వేశారు, రెండో ఛార్జ్ షీట్ వేశారు. ఛార్జ్ షీట్స్ సుప్రీంకోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. అరెస్ట్ అయిన వాళ్ళందరూ బెయిల్ మీద బయటకు వచ్చినారు. ఇవాళ ఏ కారణం లేకుండా సడన్గా సిట్ అని ఒకటేసి ఈరోజు హరీష్ రావు గారిని విట్నెస్ కింద రమ్మని చెప్పారు. వారు లా అబైడింగ్ సిటిజన్గా ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నారు కాబట్టి వారు పోలీసు నోటీస్ని ఆధారం చేసుకొని ఇలా 11 గంటలకు వచ్చారు. ఇప్పుడు ఎంత అవుతుందండి టైము? మీ గడియారాలలో చూసి చెప్పండి. 4:30. 11 నుంచి 4:30 అంటే దాదాపుగా 6 గంటల సేపు ఒక మాజీ మంత్రిని, ఒక లెజిస్లేటర్ని ఏ రకంగా పోలీసులు ఈ రకంగా పోలీస్ స్టేషన్లో ఉంచుతారు. ఇది చూశారు కదా. ఇప్పుడు ఈ జరిగే అన్యాయాన్ని మీ ముందు మాట్లాడుతూ ఉంటే ఏ రకంగా డిస్టర్బ్ చేస్తున్నారో చూడండి. ఒక లాయర్ని అలో చేయలేదు. లాయర్ని అలో చేయకుండా చేయాలి, అడ్వకేట్ని అలో చేయాలి. నిన్న రాత్రి అడ్వకేట్ల నేమ్స్ తీసుకున్నారు, ఎవరెవరు వస్తున్నారని. 2 అడ్వకేట్ల నేమ్స్ ఇచ్చాము. ఆ 2 వారిని అకంపెయిన్ చేశారు, వారిని లోపలికి తీసుకున్నారు, వీళ్ళని బయటనే ఉంచేశారు. జె రామచంద్రరావు గారిని, తర్వాత ఆర్ చంద్రశేఖర్ రెడ్డి, 2 సీనియర్ అడ్వకేట్స్. ఈ సీనియర్ అడ్వకేట్స్ని లోపలికి రానియలేదు. ఏమవుతుంది? అడ్వకేట్స్ని లోపలికి రానిచ్చి వారి ముందు వాళ్ళు డిస్టర్బ్ చేయొద్దు, వాళ్ళు చేయరు. వాళ్ళు చేసే బయటికి పంపించండి. తర్వాత వాళ్ళని విజువల్ డిస్టెన్స్లో పెడితే సరిపోతుంది, అది కూడా చేయలేదు. కాబట్టి ఇదంతా కూడా ఇష్టారాజ్యంగా జరుగుతూ ఉన్నది. దీనికి రాజకీయ కోణం ఉన్నదిగా మేము అనుకుంటున్నాము. హరీష్ రావు గారు ఈ మధ్యకాలంలో ప్రభుత్వం చేసే అనేక అక్రమమైన పద్ధతుల్లో ఏదైతే చర్యలు తీసుకుంటుందో గవర్నమెంటు, ప్రభుత్వ భూముల విషయంలో కానివ్వండి, తర్వాత హైడ్రా విషయంలో కానివ్వండి, అనేక విషయాలలో వారు ఫోర్ ఫ్రంట్లో ఉండి ప్రతిపక్షం పార్టీ తప్పనిసరిగా ఉంటుంది. హరీష్ రావు గారు ఏమన్నా ఇప్పుడు దాదాపుగా ఆయనకి 50 సంవత్సరాలు దాటినది. ఆయనకి డయాబెటిక్. ఆయన 6 గంటల సేపు ఏముంటుంది మాట్లాడే దానికోసము? అడ్వకేట్ని అలో చేస్తే ఏం నష్టం వస్తుంది? ఇదివరకే సుప్రీంకోర్టు దాంట్లో డైరెక్షన్స్ ఇచ్చినది. ప్రభాకర్ రావు గారికి అడ్వకేట్ని అలో చేసినారు. ఎందుకు చేయట్లేదు? అడ్వకేట్ని అలో చేయకుండా 6 గంటల సేపు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉంచడం మూలంగా హరీష్ రావు గారికి ఏమైనా హాని తలపెడుతున్నారా అనేది కూడా మాకు కొంత అనుమానంగా ఉన్నది. ఆయన మీద ప్రెషర్ పెడుతున్నారో తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా పద్ధతిగా జరగట్లేదు. చట్టాన్ని గౌరవించే ఒక నోటీస్ ఇస్తే ఆ నోటీస్ తీసుకొని పోలీసుల ముందు ఇలా హరీష్ రావు గారు వచ్చారు. వస్తే ఈ పద్ధతిలో 6 గంటల సేపు అతన్ని పోలీస్ స్టేషన్లో పెట్టి ఏం చేస్తున్నారో తెలియదు. కాబట్టి మేము ఖచ్చితంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏంటంటే ఏదైనా పారదర్శకంగా ఉండాలి. అది విచారణ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి. ఇందులో పారదర్శకత కనిపించట్లేదు. ఇంత మునుపు ఛార్జ్ షీట్లు వేస్తున్నారు. ఇంత మునుపు ఇన్వెస్టిగేషన్లో ఏ రకమైన లోపాలు ఉంటే, ఇవాళ ఏ రకమైన ఆవశ్యకత ఉండి ఇవాళ సిట్టేసిండ్రు అనేది ప్రభుత్వం చెప్పట్లేదు. ఇవాళ ఉంటేనే మేము సిట్టేస్తామనండి. ఇష్టారాజ్యం కాదు కదా ఇది. ఈ రకంగా చేసేదానికి వీల్లేదనేది మా అభిప్రాయం.